ఎప్పటినుంచో నేనైతే ఈ డీవీడీ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. సో, ఈరోజైతే నాకు టైం దొరికింది. సో, ఓపెన్ చేసి మీకు కూడా చూపిస్తాను. సో, స్టార్టింగ్ అయితే మనం క్లియర్‌గా డీవీడీని ఓపెన్ అయితే చేసేసాం సక్సెస్‌ఫుల్‌గా. సో, ఇందులో పీసీబీస్ చాలా చాలా పార్ట్స్ అయితే మనకి క్లియర్‌గా కనిపిస్తున్నాయి. సో, ఇదైతే కూలర్ ఫ్యాను. అది హీట్ అవ్వకుండా యూజ్ అవుతుంది. అది కెపాసిటర్స్. సో, ఎంతకు మించి మనకు పెద్దగా తెలీదు. సో, ఇందులో ఏంటంటే రొటేట్ అవుతుంది కదా! అక్కడైతే మనం సీడీ ప్లేయర్‌ని ఇన్సర్ట్ చేస్తే అది రొటేట్ అవుతూ మనకు మూవీని అయితే ప్లే చేస్తది. ఏదైతే ఇప్పుడు బ్యాక్‌కి, ఫ్రంట్‌కి యూజ్ చేస్తున్నామో అది క్లియర్‌గా మనకి రొటేట్ అవుతది. సో, బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే క్లియర్‌గా 3 మోటార్స్ అయితే ఉన్నాయి. మనకి స్ట్రెయిట్ 2 కనిపిస్తున్నాయి. అండ్ సైడ్‌న ఇదిగో అక్కడ ఒక మోటార్ అయితే కనిపిస్తుంది. సో, ఇది వాల్యూమ్ రాకరు. సో, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు మనము. దానికి లోపల కనెక్షన్ అయితే డైరెక్ట్ సీడీ ప్లేయర్ మన రొటేటింగ్ దగ్గరికి అయితే ఇచ్చేసాము. సో, అవి వాల్యూమ్, బేస్, ట్రిబుల్ అనేది మీకు తెలిసే ఉంటుంది. సో, ఫైనల్‌గా ఇదైతే ఆన్ ఆఫ్ బటన్. సో, ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.